All of you. Yes. సో ఎవ్రీడే మనం ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో కూడా ఈరోజు మ్యాథ్స్ అనేది ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడు, అదేవిధంగా మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ కూడా మీకు లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, రైట్. సో ముందుగా మన యొక్క కోర్స్ అనేది ఒకసారి చూసుకుంటే, రైట్, సో 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే ఓన్లీ 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది, 1 year వ్యాలిడిటీతో. సో ఏదైనా కోర్సు, అది రైల్వేలో మీకు గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, జేఏ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3లు, అదేవిధంగా ఏపీఎస్సికి సంబంధించి ఎండోమెంట్, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ సచివాలయం, హైకోర్టు సంబంధించినటువంటివి, అదేవిధంగా టీజీపీసీ సంబంధించి ఎండోమెంట్ కోర్సెస్, ఏపీ ఎండోమెంట్ అండ్ హైకోర్టు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో జీడీ కానిస్టేబుల్ అండ్ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఇవన్నీ కూడా మీకు 30% డిస్కౌంట్తో ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది, ఓన్లీ కేవలం 2 days మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే వినియోగించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే, ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, సో స్టార్ట్ చేద్దాం. ఇంకా రైట్, క్రింది వాణిలో ఏ సంఖ్య 9చే నిశేషంగా భాగించబడదు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఈ క్రింది వాణిలో ఏ సంఖ్య 9చే నిశేషంగా భాగించబడదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతుండండి. అండ్ ప్రతి ఎవ్రీ1 అప్డేట్ కూడా, ఏదైనా సరే ఒక చిన్న అప్డేట్ వచ్చినా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వెంటనే ఇంటిమేషన్ అనేది తెలియాలంటే మన యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సౌండ్ రావట్లేదా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రైట్. సో ఒకసారి చూడండి, మనకు 9 నిశేషంగా భాగించబడాలంటే ఇచ్చినటువంటి ఇప్పుడు నెంబర్లని ప్రతిదాన్ని కూడా మనం 9వ ఎక్కంతో డివిజిబుల్ చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్ అనేది అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది మనకు తెలియాలి. మరి 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ అంటే, ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్, ఓకేనా, సమ్ అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క మొత్తం అనేది యాడ్ చేసి ఆ మొత్తం అనేది 9తో డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య మొత్తము కూడా 9చే నిశేషంగా భాగించబడుతుందని అర్థం. ఒకసారి ఇక్కడ చూస్తే మరి ఫస్ట్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. అంటే 5 + 4 9 కట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో 5 + 3 8, 1 9, ఇది 9తో కట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. ఓకే, రైట్. సెకండ్ వన్ చెక్ చేసుకుందాం. సో 5 + 4 9, 5 + 3 8 19, అంటే ఇది కూడా 9తో డివిజిబుల్ అవుతా ఉంది. అండ్ 5 + 4 is 9, 5 + 3 8, ఓవరాల్ ఇది కూడా 9తో డివిజిబుల్ అవుతుందంటే నాకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి అనేది కరెక్ట్. అంటే మళ్ళీ ఇది చెక్ చేసుకొని ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. సో ఎందుకు 3 digits 3 ఆప్షన్స్ అనేవి అవ్వట్లేదంటే ఆటోమేటిక్గా 4th ఆప్షనే కదా మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. ఒకసారి చెక్ చేసుకుందాం. పోనీ 5 + 4 ఎంతనన్నా 9, సో 6 + 3 ఎంత 9. సో ఇక్కడ ఏం మిగిలింది మరి? 1 అనేది మిగిలింది కాబట్టి అంటే రిమైండర్ అనేది 1 రావడానికి ఇక్కడ హోప్ ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనేది అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ రాహుల్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఒక వస్తువు ధర 25% తగ్గినప్పుడు దాని అమ్మకాలు 75% పెరిగాయంట. అయితే రాబడిపై పడే నికర ప్రభావాన్ని లెక్కించండి అన్నాడు ఇక్కడ. ఓకేనా, when the price of an article was reduced by 25%, its sale was increased by 75%.
క్యాలిక్యులేట్ ద నెట్ ఎఫెక్టెడ్ ఆన్ రెవెన్యూ అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఒక ఆర్టికల్ ఫస్ట్ 100 ఉంటే దాన్ని ఎవరు తీసుకోవాలా. ఇప్పుడు ఏం చేశారంటే ఆ షాప్ కీపరు 25% తగ్గించారంట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఒక ఆర్టికల్ 100 రూపాయలు ఉంటే అది 100 మంది మాత్రమే కొనుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టికల్ ఏమైంది, 25% తగ్గించాడు, అంటే దాన్ని 75% రూపాయలకి తగ్గించాడు ఇప్పుడు. సో తన యొక్క అమ్మకాలు ఏమయ్యాయి, 75% పెరిగాయి, అంటే 175% వెళ్ళిపోయాయి. అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యాయి ఇక్కడ, 75% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా తన యొక్క ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అని అడుగుతా ఉన్నాడు. ఆల్రెడీ మరి ఇక్కడ 70% పెరిగాయి అంటే మన యొక్క ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది కదా. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ రాహుల్. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత ఉందో తెలీదు, అది 100 అనుకుందాం. సో తర్వాత ఏమైంది, 20% తగ్గించారంట. సో 75/100. ఇప్పుడు ఎంత పెరిగింది, 75% అంటే 175/100. 100కి 100 క్యాన్సల్, 25 3ల 25 4లు. ఓకే, రైట్. 3 5s are 15, 3 7s are 28 plus 1 22, 3 1s are 3 plus 2 5/4 నాన్న. సో ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చూద్దాం. 4 1ల 4, 4 3ల 12, 4 1ల 4. అంటే నా ఆన్సరు మళ్ళీ నేను 100 అనేది తీసుకున్నాను కాబట్టి ఇవి 131లో 100 తీసేస్తే ఏముంటుంది, 31 ఉంటుంది. అంటే 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రీజ్ అనేది తీసేద్దాం. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏం రావాలి, 31తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 31తో స్టార్ట్ అయ్యేది ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది చూడు. 31తో స్టార్ట్ అయ్యేది ఆప్షన్ బిలో మాత్రం ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ రాహుల్ అండ్ అశోక్. జయశ్రీ గుడ్ మార్నింగ్ అమ్మ. భాను హాయ్. కామేష్ హాయ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడు, ఒక కొంత సొమ్ము అంట 6% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 767 రూపాయలు అయిందంట. అయితే 4 సంవత్సరాలలో అది 806 రూపాయలు అయింది. అయితే ఆ అసలు ఎంత అని అడుగుతున్నాడు. అయితే అసలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఒక కొంత సొమ్ము ఉంది, 6% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో 767 రూపాయలు అనేది అమౌంట్ అయింది. మరలా 4 సంవత్సరాల్లో 806 రూపాయలు అనేది అమౌంట్ అయింది. అయితే ఓవరాల్గా తన యొక్క అసలు అనేది ఎంత, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ చేయాలి. రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి చూడండి. మిస్టేక్ అయినా మనకు ప్రాబ్లం లేదు, నేర్చుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మిస్టేక్స్ ఆటోమేటిక్గా కొంతమంది మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో దాన్ని మనం మైండ్లో పెట్టేసుకొని చేయకుండా ఉండకూడదు. సో ప్రయత్నించాలి ఏదో ఒకటి. ఓకే, రైట్. సో ఒకసారి చూద్దాం. నన్ను ఇక్కడ 767 రూపాయలు అనేది ఏంటి అమౌంట్, ఎన్ని సంవత్సరాల్లో, 3 ఇయర్స్లో. 4 ఇయర్స్లో మొత్తం అమౌంట్ ఎంత, 806 రూపాయలు. మరి నాకు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఇయర్స్లో టోటల్ అమౌంట్ వచ్చేసి 806 రూపాయలు అంట. 3 ఇయర్స్లో టోటల్ అమౌంట్ వచ్చేసి 767 రూపాయలు. అంటే ఇక్కడ నుంచి 1 ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే కదా ఇక్కడ సమ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే అక్కడ ఏం ఇంక్రీజ్ అయినట్టు, 1 ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ కొంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. దేని వలన, ఇంట్రెస్ట్ అనేది పెరగటం వలన అమౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది, అంతేనా. సో మరి దాన్ని ఒక్కొక్కసారి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ అంటే 9 3, అంటే 1 ఇయర్లో 39 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాం.
నాకు దీంతో అవసరం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకు అవసరంలా, అక్కడ ఎంత ఇచ్చినా సరే ఒకటే ప్రాబ్లం. ఓకేనా? రైట్. మరి 1 ఇయర్కి 39 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాము? 117 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో 117 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాం. మరి 3 సంవత్సరాల మొత్తం ఎంత పే చేస్తూ ఉన్నాం? 767 రూపాయలు అనేది మొత్తం పే చేస్తూ ఉన్నాం. మరి 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ అనేది 117 రూపాయలు అనేది పే చేస్తూ ఉన్నాం. మరి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ అంటే 650 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. లేదు సార్ నేను ఎందుకు 3 ఇయర్స్ని ఎందుకు తీసుకోవాలి సార్, మరి దీంతో కూడా ఆన్సర్ రాదా అంటే వస్తుంది. సో మొత్తంగా 806 రూపాయలు అది. సో అందులో 1 ఇయర్ పాటు 39 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే మరి 4 ఇయర్స్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4 9 36, 4 3 12, 3 156. మరి దాంట్లో నుంచి తీసేద్దాం ఒకసారి. సో 0 5 6 అప్పుడు కూడా ఏం రావాలి? 650 రావాలి. రెండు కూడా ఈక్వల్గానే రావాలి ఎప్పుడైనా సరే. సో ప్రిన్సిపల్ 4 ఇయర్స్కైనా 6 ఇయర్స్కైనా 10 ఇయర్స్కైనా ప్రిన్సిపల్ అనేది ఒకలానే ఉంటుంది. ఓకే. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. వెరీ గుడ్ రాహుల్, అశోక్. నెక్స్ట్ చూద్దాం. ఒక దుకాణదారుడు 85 రూపాయలకు ఒక నోట్బుక్ను కొనుగోలు చేశాడంట. అతను దానిపై 15% రాయితీ ఇచ్చాడు. తర్వాత కూడా అతనికి 20% లాభం పొందాలనుకుంటే అతను నోట్బుక్ యొక్క ప్రకటన వెల ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో నోట్బుక్ యొక్క ప్రకటన వెల అంటే మార్పిడి ప్రైజ్ అడుగుతా ఉన్నాడన్న. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 85 రూపాయలకు నువ్వు కొనుగోలు చేసుకున్నావు ఆల్రెడీ. సో నీకు తను ఏం చేశాడు? 15% నీకు డిస్కౌంట్ ఇచ్చాడు. అయినా సరే అతనికి ఒక 20% అనేది లాభం వచ్చిందంట. ఓకేనా? అయితే ఓవరాల్గా ఇప్పుడు అతనికి తన యొక్క మార్పిడి ప్రైజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఓకే. సో ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చేయాలి, ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. రైట్. సో ఏమొస్తుందంటే MP/CP. ఓకే. సో MP/CP. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చెప్పాలి. స్పీడ్గా చెప్పాలి, నన్ను ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రైట్. సో MP అనేది ఎంత? మరి 20% డిస్కౌంట్ రావాలంటే 100కి యాడ్ చేసుకోవాలి కదా. సో యాడ్ చేసుకున్న తర్వాతనే తన యొక్క MP అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కాస్ట్ ప్రైజ్ అనుకుంటే దాంట్లో 20% అనేది మార్పిడి పెంచితేనే కదా తనకి 20% లాభం వచ్చేది. సో అందుకని 20% వేసుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్లో నుంచి డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత? 15% ఇచ్చాడు. అంటే 100 - 15 ఏమొస్తుంది సార్ అంటే ఇక్కడ 120/85. 120/85 అనేది వస్తుంది. 5 టేబుల్ తీసుకుంటే ఇక్కడ 5 24 5/17. ఇప్పుడు నాకు దీని యొక్క వాల్యూ ఇచ్చేసాడు. అక్కడ మనకు ఎంతకి ఇచ్చాడు చూడు, ఇక్కడ 85 రూపాయలు. అంటే 17 పార్ట్లు అనేది 85 రూపాయలు. అయితే నాకు కావాల్సింది ఏంటి? మార్పిడి ప్రైజ్ కావాలి. అంటే 24 పార్ట్లు అనేది ఏమవుతుంది? సో 17 ఒకట్ల 17 5లు. సో 5 × 124 అనేది ఏమవుతుంది? సో 120 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే. ఎస్, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్. సో ఆన్సర్ చేయాలన్న ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయట్లేదు ఎవరు కూడా. ఎస్, వెరీ గుడ్ రాహుల్. నెక్స్ట్ చూడండి, సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ.
సో దీన్ని ఆన్సర్ చేయాలి. సో రైట్, 1800 డివిజిబుల్ 10 బ్రాకెట్ ఓపెన్ 10 మైనస్ 18 మైనస్ 6 ప్లస్ -2 1 ప్లస్ 2 అనే సమీకరణం యొక్క విలువ ఎంత అని అడిగాడు ఇక్కడ. ఓకే రైట్, చేయాలి, ఆన్సర్ చెప్పాలి. చేయాలి, ఆన్సర్ చెప్పాలి. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. సో మనం సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వి బాడ్మాస్ రూల్ అనేది మనం పాటించాలి. సో వి బాడ్మాస్ అనేది పాటించాలి కాబట్టి వి అనేది ఎక్కడా లేదు కాబట్టి దాని యొక్క ఉపయోగం లేదు మనకు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉపయోగించి మన యొక్క ఆన్సర్ అనేది ఇప్పుడు ఒకసారి చేద్దాం. ఓకే, రాహుల్ 1080 ఒకసారి చూద్దాం. ఓకే రైట్, సో 2 + 1 ఎంత? 3 -3 అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో 1800 డివైడెడ్ బై 10 బ్రాకెట్ ఓపెన్ 18 - 6 ప్లస్ -6. సో ఇది ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు -6 అయిపోతుంది. సో 18 - 6 అంటే ఎంత? 12 - 6. సో ఓవరాల్గా దీని వాల్యూ మొత్తం ఏమవుతుందంటే ఇక్కడ 6 వస్తుంది. మరి 10 × 6 ఎంత? 60 అంటే 1800 బై 16 అన్న 0 0 క్యాన్సల్, 6 1 6 30 అంటే నా ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్, సో లక్ష్మణ్ 1080 కాదు నాన్న, అండ్ రాజు కాదు. గుడ్ మార్నింగ్ మౌనిక. నో, రాహుల్ 1080 కాదు. నో, అందరూ ఆప్షన్ బి పెడతా ఉన్నారు. బట్ ఆన్సర్ చూడండి ఏమి ఇచ్చాడు అక్కడ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకేనా? సో మీ అందరూ ఎక్కడ మిస్టేక్ చేశారో ఒకసారి చెప్పనా? సో అందరూ మిస్టేక్ పెట్టారు, ప్రతి ఒక్కరు కూడా. ఒక్క సింప్లిఫికేషన్ పెట్టిన మిస్టేక్ చేసామంటే మన యొక్క ర్యాంక్ అనేది ఇటువైపు పోతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా? సో ఒక సింప్లిఫికేషన్ పెట్టే మనం మిస్టేక్ చేసామంటే మన యొక్క ర్యాంక్ ఏ విధంగా పడిపోతుంది అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే బిట్ అనేది అందరూ చేస్తాం. ఓకేనా? సో ఎందుకంటే సో కష్టంగా ఉండే బిట్ ఎవరైనా చేసినప్పుడు మనం చేసామనుకో మన యొక్క ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది అందరూ చేయగలిగే బిట్టే మనం మిస్టేక్ పెడతా ఉన్నాం. ఓకేనా? లక్ష్మణ్ ఓకే, ఒకసారి చూడు, నీ డౌట్ క్లియర్ చేస్తా. మరి దీని అర్థం ఏంటి? బ్రాకెటే కదా. సో బ్రాకెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయాలి. నువ్వేం చేస్తా ఉన్నావు? సార్ 1800 డివైడెడ్ బై 10 సార్. సో దీన్ని క్యాన్సిల్ అయిపోతే 180 వస్తుంది సార్ అనేసి నువ్వు పెడతా ఉన్నావు. ఓకేనా? సో ఇది ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నావు. ఫస్ట్ దీన్ని కదా కంప్లీట్ చేయాలి నువ్వు, ఆ తర్వాత కదా దీని దగ్గరికి వెళ్ళేది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ అంటే బ్రాకెట్ కంప్లీట్ చేసిన తర్వాతనే 1800 180 దగ్గరికి వెళ్ళాలి మనం. హాయ్ అఖిల్, హాయ్ నాన్న. ఓకే, అర్థమైందా? చూడు ఇక్కడ. సో ఏం చేస్తూ ఉన్నారు? 1800 డివైడెడ్ బై 10 బ్రాకెట్ ఓపెన్. సో 18 - 6 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ -2 ఆఫ్ మైనస్ ప్లస్ 1 2. సో దీని వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. సో దీని వాల్యూ 3. సో -2 ఏంటి ఓవరాల్గా? ఇది -6 అవుతుంది. ఓకేనా? మరి దీని వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది, సారీ 12 అవుతుంది. సో 12 - 6 ఏమవుతుంది దీని వాల్యూ మొత్తం ఇప్పుడు? సో ఇక్కడ 6 అవుతుంది. మరి 10 × 6 కదా, బ్రాకెట్ బిఫోర్ కంప్లీట్ చేసిన తర్వాతనే డివిజిబుల్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఎస్, అబ్జర్వ్ చేయండి. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు నాన్న. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. ఒక దీర్ఘ గణపు పెట్టి యొక్క 3 ఆసన్న ముఖాల వైశాల్యాలు ఇచ్చాడు ఇక్కడ వరుసగా 729, 529, 289. అయితే ఆ పెట్టి యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి అన్నాడు. సో ఘనపరిమాణం అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో క్యూబ్ అడుగుతా ఉన్నాడు, వాల్యూమ్ అడుగుతా ఉన్నాడు, వాల్యూమ్. ఓకేనా? ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ 3 adjacent faces of a cuboid box are 729, 529 and 289 respectively, then find the వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ అంట.
ఓకే, సో వాల్యూమ్ అడిగినప్పుడు ఒరిజినల్గా మనం ఏం చేద్దాం నన్ను అంటే వాల్యూమ్ ఈక్వల్స్ టు ఎల్బిహెచ్. సో ఇది మనకు ఒరిజినల్గా తెలిసింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వైశాల్యాలు ఇచ్చాడు అంటే సో ఎల్ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, హెచ్ వాల్యూ అంటే ఓకే రైట్. సో 729 దీన్ని మనం ఎలా రాయొచ్చు మళ్ళీ అంటే √LBH. √LBH ఎందుకు, అవన్నీ కూడా మనకు వైశాల్యాలు ఇచ్చాడు అక్కడ, అబ్జర్వ్ చేయండి ఓకేనా. సో వైశాల్యాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మరి, దానికి రూట్ అనేది ఫైండ్ చేయాలి మనం. సో 729 దేని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది ఇక్కడ, అండ్ 529 దేని యొక్క రూటు, 289 అనేది దేని యొక్క రూట్. 729 విచ్ స్క్వేర్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి, నన్ను ఆన్సర్ చేయాలి. ఓకే, సో 729 అనేది 27 స్క్వేరేనా. సో డీట్లో 49, 2 రెళ్ళ 4, 7 రెళ్ళ 14, 14 రెళ్ళ 28. సో 927. సో దిస్ ఈజ్ వన్ ఈజ్ 27 స్క్వేర్, దిస్ వన్ ఈజ్ 23 స్క్వేర్, దిస్ వన్ ఈజ్ 17 స్క్వేర్ ఓకేనా. సో 23 స్క్వేర్ 9, 4, 12. సో 529 ఓకేనా. సో 23 స్క్వేరేజ్ 529, 27 స్క్వేర్ 729, 17 స్క్వేర్ 289 ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎల్బిహెచ్ కావాలి. 7 3 ఎంత 21, 1 7 ఎంత 7 అంటే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి 7 రావాలి. ఫస్ట్ డిజిట్ 7 అనేది ఎక్కడ ఉంది, సో ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 2 లేదు, ఆప్షన్ 3 లేదు, ఆప్షన్ 4 కూడా లేదు ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అశోక్ డివిజన్ చేశాక మల్టిప్లికేషన్ చేయాలా, కరెక్టే, బట్ దానికంటే బిఫోర్ ఏముంది అన్న, డివిజిబుల్ కంటే బిఫోర్ ఏముంది బాడ్ మాస్. మల్టిప్లికేషన్ తర్వాత సారీ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కరెక్టే, కానీ దాని బిఫోర్ ఏముంది బ్రాకెట్ ఉంది కదా. సో బ్రాకెట్ కంప్లీట్ చేసిన తర్వాతనే కదా డివిజిబుల్ దగ్గరికి వెళ్ళేది అశోక్. అశోక్ బాడ్మాస్ రూల్ తప్పు చేస్తున్నారు సార్. ఓకే, నేను తప్పు చేశానా, ఒకసారి అబ్జర్వ్ చేయి ఇక్కడ ఏముంది. సో బాడ్మాస్ రూల్ అంటే డివిజిబుల్ కంటే ముందు ఎవరున్నారు ఇక్కడ, బ్రాకెటే కదా. సో బ్రాకెట్ మీన్స్ ఏంటి మరి మల్టిప్లికేషనే కదా. నువ్వు అనుకున్నట్టు మల్టిప్లికేషన్ కాదు, ఇక్కడ బ్రాకెట్ అన్నా కూడా మల్టిప్లికేషనే, అది అబ్జర్వ్ చేయి. ఓకేనా రైట్. ఓకే, 10కి బ్రాకెట్ లేదు కదా సార్, ఓకేనా, అవునా రైట్. సో 10 × 8 × 2 6. దీని వాల్యూ చెప్పు నాకు ఒకసారి, దీని వాల్యూ చెప్పండి ఒకసారి నాకు, వాట్ ఈస్ దట్ వాల్యూ, దీని వాల్యూ కావాలి. అండ్ 10 ÷ 2 ఆఫ్ 2, సో దీని వాల్యూ కూడా కావాలి. ఈ రెండింటి ఫస్ట్ నాకు వాల్యూ చెప్పండి, తర్వాత మన క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, ఓకే రైట్. సో దీని వాల్యూ నాకు ఒకసారి చెప్పండి, దీన్ని వదిలేసండి, దీని వాల్యూ కావాలి. ఒకసారి మరి అప్పుడు మన రూల్ ఏంటన్నా బాడ్మాస్ అంతేనా. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఏది మనం రూల్ ముందు చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకు 6 12 12 96 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకే, బట్ ఇది దీని ఆన్సర్ కావాలి ఇప్పుడు. సో దీని ఆన్సర్ చెప్పండి. ఓకే వెళ్తా, ఫస్ట్ నాకు ఇది ఆన్సర్ కావాలన్నా రైట్. సో దీని ఆన్సర్ రూల్ ఏంటి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ ఉంది, కానీ ఇక్కడ బిఫోర్ ఏముంది, బ్రాకెట్ ఉంది. అంటే 10 డివైడెడ్ బై 4. ఓకేనా, అంటే ఏమొస్తుంది 10/4 అంటే 5/2. ఇది నీ యొక్క ఆన్సర్. అంటే 2.5 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మరి ఆ బిఫోర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నీకు అక్కడ, 1800 డివైడెడ్ బై 10 బ్రాకెట్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా. సో బ్రాకెట్ ఆఫ్ ఉందంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కదా నువ్వు కంప్లీట్ చేయాలి, అంతేనా కదా. సో రైట్, సో 10 బ్రాకెట్ ఆఫ్ 6, దీని వాల్యూ చెప్పండి. రైట్, దీని వాల్యూ చెప్పండి నాకు. ఎస్, వెరీ గుడ్ రాజు. సరే, సో ఓకేనా, అర్థమైందా ఇప్పుడు. సో సింప్లిఫికేషన్ అనేది అందరం చేస్తాం, కానీ ఒక చిన్న లాజిక్కే మిస్ అవ్వడం వల్ల మన ఉద్యోగమే కోల్పోయే పరిస్థితి వస్తుంది నాన్న. ఓకేనా, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇందాకలా 1080 చెప్పారు కదా. ఓకేనా, మరి ఇందాకలు ఏం చెప్పారు నాకు, సార్ 0 క్యాన్సిల్ సార్, 180 ఇంటూ 6 సార్, ఓవరాల్గా 1080 అని మరి ఇందాకలు చెప్పారు. మరి నేను 30 చెప్తే, సో అంటే ఒక్కొక్కటి విడదీసి కానీ అర్థం కాలేదు. ఓకే అశోక్, ఓకేనా అశోక్, ఇప్పుడు 30 వచ్చిందా, ఇప్పుడు ఇది 30 వచ్చిందా నీకు. మరి ఆ క్వశ్చన్ ఎందుకు 1080 వచ్చింది, సేమ్ అది ఇది ఒకటే కదా నాన్న, అబ్జర్వ్ చేయి ఒకసారి, అంతేనే కదా. ఎస్, ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, సో దీని దగ్గర రండి. 25 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు, 18. 25 సంఖ్యల సగటు 18. సో మొత్తం ఏమవుతుంది నాన్న, 36 అంటే 18 90, 18 36 45, 450. అందులో 12 సంఖ్యల యావరేజ్ 14 అంట. సో 12 సంఖ్యల యావరేజ్ 14 ఇంటూ 12 48. సో 12 ఒకట్ల 12 ప్లస్ 4 16. మరలా 12 సంఖ్యలు, మరలా 12 సంఖ్యల యావరేజ్ ఎంత 17. సో యావరేజ్ 12. సో 12 ఏళ్ళ 84. సో 12 ఒకట్ల 12 అంటే 204. చూడండి, ఇక్కడ మొత్తంగా 25 సంఖ్యలు ఉన్నాయి, బట్ ఇక్కడ 12 24 సంఖ్యలు అయ్యాయి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఆ సంఖ్యే కదా. సో మరి డిఫరెన్స్ ఎంత నన్ను ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, సో 12 7 4 సారీ 3. ఓకేనా, సో 450లో నుంచి ఏం తీయాలి ఇప్పుడు, 372 తీసేస్తే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, 8 రావాలి. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, 8 రావాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, నెక్స్ట్, రామ్ తన ఆదాయంలో 20% ఇంటి అద్దెకు మరియు మిగిలిన దానిలో 60% గృహ అవసరాలకు ఖర్చు చేస్తాడు. అతను నెలకు 4600 రూపాయలు ఆదా చేస్తే అతను మొత్తం నెలవారీ ఆదాయం రూపాయలలో ఎంత అని అడుగుతా ఉన్నాడు. అబ్జర్వ్ చేయాలి, మిగిలిన అన్నాడు ఇక్కడ. ఓకేనా, సో మిగిలిన అన్నప్పుడు వెంటనే అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, రైట్. సో మిగిలిన చాలా మంది ఏం చేస్తారంటే ఈ వర్డ్ని అబ్జర్వ్ చేయరు. సో 20%, 60% అనేసి 60 + 20 80 అయిపోతే రిమైనింగ్ నా దగ్గర 80 ఉంటుంది. 80 అనేది దీనికి ఈక్వల్ అయితే 100 అనేది ఏమవుతుందని ఫైండ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడాలి, మిగిలిన అనే వర్డ్ ఇచ్చారు ఇక్కడ. సో మిగిలిన అనే వర్డ్ ఇచ్చాడు. సో మిగిలిన అంటే ఏంటంటే, నేను ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఒక పెన్ తీసుకున్నాను, ఇంకా నా దగ్గర ఇది 20 రూపీస్ అనుకుంటే నా దగ్గర ఇంకా ఎంత ఉంది 80 రూపీస్. దాంట్లో 20% ఫైన్ చేయాలి మళ్ళీ, అంతేగాని స్టార్టింగ్ నుంచి నువ్వు మొత్తం కూడా ఫైన్ చేయకూడదు. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని యొక్క వాల్యూ తెలియదు, ఎక్స్ అనుకుంటా. ఓకేనా, సో దాంట్లో 20% ఖర్చు పెట్టేశాను అంటే 80 రూపాయలు ఉంటుంది ఇంకా నా దగ్గర.
మరలా 60 రూపాయలు ఖర్చు పెడితే ఇంకా 40 రూపాయలు ఉంటుంది నా దగ్గర. సో ఓవరాల్గా మిగిలేది ఎంత? 4600 రూపాయలు. 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్. 4 ఎక్కంలో 4 ఒకట్ల 4 ఒకట్ల 4 ఐదులు, 4 రెండ్లు 4 25లు, 2 ఎక్కంలో 2 ఐదుల 10, 2 ఏళ్ళ 14, 2 ఐదుల 10. సో ఇప్పుడు 575 ఇంటూ 25, ఓకేనా. సో 5 ఐదులు 25, సారీ 25 ఎక్కంలో 25 ఐదుల 125, 25 ఏళ్ళ 175, అంటే 7 8 1 ఫస్ట్ 7. సో 25 ఐదులు 125, ఏమొస్తుంది ఇక్కడ 3, అంటే 375 రావాలి. సో 375 రావాలంటే అన్నిటిలో ఉంది, రైట్. 4 1 14375, 143 అనా, సారీ 13375, 13375 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, 143, ఓకే సారీ 14375, ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సార్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యూజ్ అవుతాయా సార్? అవుతాయి నాన్న, మ్యాథ్స్ అనేది ఏదైనా ఒకటే కదా. సో ఈసారి మనకు పేపర్ అనేది ఎలా ఇస్తాడో తెలియదు మనకు. సో ప్యాటర్న్ అనేది ఏ విధంగా డిఫికల్ట్ ఎలా ఇస్తాడో, ఏ విధంగా మనకు ఇవ్వచ్చు అనేసి చెప్పలేం. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రాహుల్ అండ్ లక్ష్మణ్, రాజు, తారా, అఖిల్, హర్ష, మౌనిక, మనీషా. ఎస్, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక ప్రధాన ఎన్నికల్లో ఒక అభ్యర్థికి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60% వచ్చాయంట. చెల్లుబాటు అయ్యే ఓట్లలో గుర్తుపెట్టుకోవాలన్నా, ఓకేనా. చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60% వచ్చాయి. మొత్తం ఓట్లలో 5% చెల్లనివి, ఓకేనా. అయితే మొత్తం ఓట్ల సంఖ్య 20,800. అయితే అభ్యర్థికి అనుకూలంగా పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య అంత. సో ఆ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయో కావాలంటే ఇక్కడ. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. సో మొత్తంగా 100 ఓట్లు ఉంటే అందులో 5% ఓట్లు చెల్లలేదు, అంటే ఇన్వాలిడ్ ఓట్స్. ఇప్పుడు దీన్ని నువ్వు కన్సిడర్ చేయకూడదు. ఈ 5% పక్కన పెట్టేసి, అంటే 95 ఓట్లకు మాత్రమే నువ్వు ఫైండ్ చేయాలి వాల్యూని, ఓకేనా. రైట్, అందులో 60% ఓట్లు వాడికి వచ్చేసి అభ్యర్థికి వచ్చాయి. ఇప్పుడు తనకు ఓవరాల్గా మొత్తం ఓట్లు ఎన్ని? 20,800. అయితే అతనికి ఎన్ని ఓట్లు వచ్చాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, హాయ్ బుజ్జి, ఎస్, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని నాన్న? ఇక్కడ నాకు మొత్తం ఓట్లు ఎన్ని? 20,800. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. టైమింగ్ ఎస్ఎస్సి మీకు ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది నాన్న. ఎస్ఎస్సి ఈవినింగ్ లైవ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకు యూజ్ అవుతాయి ఎస్ఎస్సి కూడా, కానీ ఈ లైవ్ వచ్చేసి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్. ఓకే, సో అండ్ మ్యాథ్స్ అనేది, రీజనింగ్ అనేది, ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, గ్రూప్ 2 కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఏదైనా సరే మ్యాథ్స్ అనేది ఒకటే, బట్ లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఓన్లీ ఏ విధంగా చేయాలి. టోటల్ ఓట్స్ ఇచ్చేసాడు ఇక్కడ 20,800. అందులో తనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 60% ఓట్లు వచ్చాయి. మరలా 5% ఓట్లు చెల్లలేదంట. అంతే 95% కదా మనం లెక్కించాలి. ఓకే రైట్. సో ఇప్పుడు మన యొక్క వాల్యూ చూద్దాం. జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఈ 1 జీరోకి 1 జీరో క్యాన్సిల్, 5 రెండ్లు 5 19, సో 2 ఒకట్ల 2 3, అంటే 208 ఇంటూ 19 మూల 57. ఓకే, సో 7 8 56, సో 7 2 14, అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలన్నా 6 ఉండాలి. అన్ని 6 ఉన్నాయి, లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో 5 8 40, 5 2 10, సో 6 5 అండ్ 8 856 అనేది ఉండాలి. సో 856 అనేది ఒకటే ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
ఎస్ వెరీ గుడ్ లక్ష్మణ్, రాజు, తారా, రాహుల్, ఎస్ వెరీ గుడ్. ఓకే ఎస్ నాన్న. సో అబ్జర్వ్ చేయాలి, మొత్తం సొల్యూషన్ అవసరం లేదు, డిజిట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ప్రతి డిజిట్ చెక్ చేసుకుంటూ వెళితే మనకు తక్కువ టైంలో ఆన్సర్ అనేది రావడానికి హోప్ ఉంటుంది అక్కడ. ఓకే రైట్. ఈవినింగ్ ఏ టైంకి సార్? ఎవ్రీడే మీకు 7:30కి లైవ్ ఉంటుంది నాన్న. సో 7:30కి ఎస్ఎస్సి లైవ్ ఉంటుంది, 11:30కి ఆర్ఆర్బి లైవ్ ఉంటుంది. ఎవ్రీడే కూడా ఇయర్లీ పార్ట్ మీకు లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీడే మీకు 2 టైమ్స్ లైవ్స్ అనేవి ఉంటాయి. ఓకే ఎస్ ఓకే రైట్. దీని యొక్క ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఏ మరియు బి జీతాలు మొత్తం 43,000 రూపాయలంట. ఏ తన ఆదాయంలో 95% మరియు బి తన ఆదాయంలో 80% ఖర్చు చేశారు. వారి పొదుపులు సమానంగా ఉంటే బి యొక్క జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? $8600 బుజ్జి. ఓకే వాసుదేవ్ 8600. ఓకే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆదాయంలో 90% ఖర్చు పెట్టాడంటే ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్. మరి సేవింగ్ ఎంత? 5%. మరి బి తన ఆదాయంలో 80% ఖర్చు పెట్టాడు అంటే సేవింగ్ ఎంత? 20%. అంటే 5 1 5 4 అంటే 1:4 అనేది సేవ్ చేస్తూ ఉన్నారు. తన జీతాల మొత్తం ఎంత? 43 అంటే 5 పార్ట్లు అనేది 43,000 రూపాయలు అయితే మరి నాకు కావాల్సింది ఎవరిది? బి యొక్క జీతం ఎంత? బి ఎన్ని పార్ట్లు? 4 పార్ట్లు. సో 4 పార్ట్లు అనేది ఏమవుతుంది? ఓకేనా? సో 5 ఎక్కంలో 5 8 40, 5 6 30. సో 4 ఎక్కంలో 4 0 0 4 6 24. ఓకే సారీ ఏమడిగాడు ఇక్కడ? సమానంగా ఉంటే బి యొక్క జీతం ఎంత? సారీ నాన్న, ఎస్ 8,600. ఎస్ 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 ఓకే రైట్. బి జీతము 40, ఏ బిలు మొత్తం ఏ తన ఆదాయంలో 90%. ఓకే రైట్. సో 5 పార్ట్లు అనేది 4 3 5 0 0. సో ఎంత అవుతుంది ఇక్కడ? ఒక పార్ట్ ఫైండ్ చేయాలి అంటే 5 8 40. 8తో నా ఆన్సర్ స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్. అండ్ 3 0 5 6 30 86 అనేది ఉండాలి. సో 86 అనేది ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్ అఖిల్, రాహుల్, లక్ష్మణ్, తారా. ఎస్ నన్ను వెరీ గుడ్ రైట్. ఒకసారి చూద్దాం మన యొక్క కోర్స్ ఒకసారి చూడండి. సో ప్రెజెంట్ ఆఫర్ 30% ఏదైనా రిపబ్లిక్ డే ఆఫర్ నడుస్తూ ఉంది. సో ఓన్లీ కేవలం 2 days మాత్రమే ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కోర్స్ అయినా సరే మన యొక్క పిఆర్ అకాడమీ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఈ అన్ని కోర్సులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన కోర్స్ అనేది మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి కోర్స్ ఇక్కడ గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, జేఈ, టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3లు ఉన్నాయి. అదేవిధంగా ఏపీపీఎస్కి సంబంధించి ఎండోమెంట్, గ్రూప్ 4, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, సచివాలయం అండ్ హైకోర్టు ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఎండోమెంట్ ఉంటుంది, గ్రూప్ ఎండోమెంట్ అండ్ హైకోర్టు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర జీడీ అండ్ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్. సో మీకు ఏ కోర్స్ అయితే అవకాశంగా ఉంటుందో
ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటుంది. ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ బేస్ పైన మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీటితో పాటుగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే 1 lakh PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే ఉంటాయి అండ్ PDF కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా PYQలు ఏవైతే ఉంటాయో మీరు ఎక్కడా కూడా వెతుక్కోకుండా మన యొక్క యాప్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఏ ఆదాయం బి ఆదాయం కంటే 50% ఎక్కువ. ఒకవేళ ఏ ఆదాయం 40% మరియు బి ఆదాయం 30% పెరిగితే వారి ఉమ్మడి ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత? ఉమ్మడి ఆదాయం అబ్జర్వ్ చేయాలి. కంబైన్డ్ ఇన్కమ్ అడిగాడు ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్ము. బుజ్జి 36 అన్నా, వెరీ గుడ్. చేయాలి, ఇంకా స్పీడ్గా రావాలి ఆన్సర్స్. వెరీ గుడ్ లక్ష్మణ్. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్, రైట్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆదాయం బి కంటే 50% ఎక్కువ. ఏ మరియు బీలు అనుకుంటే తిని 100% అనుకుంటే తిని 150% అవుతుంది. ఓకే, 0 0 5 3 5 2 ఎంత? 3:2 అనేది వాళ్ళ యొక్క ఆదాయాల నిష్పత్తి. ఇప్పుడు ఏమైంది? ఏ తన ఆదాయం 40%, బి ఆదాయం 30% పెరిగింది. ఇప్పుడు 40% పెరిగింది, 30% పెరిగింది. సో 120 ప్లస్ 3 60. సో మొత్తం పార్ట్స్ ఏనా? 5. ఓకే, ఓవరాల్గా మనకి ఇక్కడ 180/5. సో 5 3 15. అంటే నా ఆన్సరు 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 5 3 15, 5 6 30, 36% అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రేషియో విధంగా చేయండి, ఈజీగా వస్తుంది. ఓకే, సో తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్. చేయాలి, ఆన్సర్ చేయాలి. సార్ క్లాస్లో ఉన్న ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాను. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. సో 2 పైపులు ఉన్నాయి. ఒక ట్యాంకును వరుసగా 36 నిమిషాల్లోనూ 48 నిమిషాల్లో నింపగలవు. 2 పైపులు ఒకేసారి ప్రారంభించబడ్డాయి. ట్యాంకు 27 నిమిషాల్లో నిండాలంటే రెండో పైపును ఎంత సమయం తర్వాత మూసివేయాలి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఎస్, వెరీ గుడ్ బుజ్జి అండ్ మౌనిక, వెరీ గుడ్ అమ్ము, రాహుల్. ఎస్, చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చినా మనకు ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎల్సిఎం అనేది కట్టేసుకోవాలి, అంతే కదా? సో రైట్. సో ఎల్సిఎం అనేది కడదాం ఒకసారి. సో 36కి మరియు 48కి ఎల్సిఎం ఎంత? సో ఎల్సిఎం 144 అనేది ఎల్సిఎం. ఎందుకంటే లేదు సార్, ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. సో 36 48
2 18, 2 24, సో 3 6ల 3 8, 2 3ల 2 4, 2 3 6 6 12, 12 12 12 12 48, 48 3ల 144. ఓకే రైట్. సో 36 ఎంతలో పోతుంది? 2 3 6, 6 12, 12 3 36 అంటే 36 4లో పోతుంది, ఇది 3లో పోతుంది. అంటే ఏ అనే పెర్సన్ ఒకదానికి 4 లీటర్లు, బి అనే పైపు 3 లీటర్లు అనేది క్యారీ చేస్తూ ఉంది. మరి మొత్తంగా 27 నిమిషాల్లో నిండిపోవాలంటే ఏ పైప్ అనేది ఆఫ్ చేయాలి, రెండో పైపుని ఎంత సమయంలో ఆపాలన్నాడు. అంటే ఇద్దరూ కలిసి ఆల్రెడీ 7 లీటర్లు అనేది క్యారీ చేస్తూ ఉన్నారు. అలాంటివి ఎన్ని నిమిషాలు చేశారు వాళ్ళిద్దరు? 27 నిమిషాలు అనేది క్యారీ చేశారు. అంటే ఓకే సారీ, ఏ అనే పైప్ తీసుకుందాం. 27 × 4, 4 7 28, 4 2 8 2 10. సో మరి ఇక్కడ మొత్తంగా నా దగ్గర 144 లీటర్లు ఉంటే అందులో 108 లీటర్లు అనేది వాళ్ళిద్దరు ఏది ఇస్తే మనకు ఎంత ఉంటుంది ఇక్కడ? 36 ఉంటుంది. ఈ 36 లీటర్స్ అనేది ఎవరు చేయాలి? బి అనే పైపు చేయాలి. ఎందుకు? ఏ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. సో వాడిని ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఎందుకు? ఏ అనేది ఒక ట్రిప్కి 4 లీటర్లు ఖాళీ చేస్తుంది. మొత్తం నిండే సమయానికి ఏ ఒక్కడే కదా ఉన్నాడు, అంటే 27 నిమిషాలు కూడా తను ఉన్నాడు. సో 27 నిమిషాలు ఉండేటప్పుడు తను ఒక నిమిషానికి 4 లీటర్లు క్యారీ చేస్తూ ఉన్నప్పుడు 27 నిమిషాల్లో ఎన్ని లీటర్లు క్యారీ చేయగలడు? 108 లీటర్లు అనేది క్యారీ చేస్తాడు. మొత్తంగా ఉండేటటువంటి లీటర్లు ఎన్ని? 144. అందులో 108 లీటర్లు అనేది ఏ ఒక్కడే క్యారీ చేస్తూ ఉంటే రిమైనింగ్ ఎవరున్నారు ఇక్కడ? 36 లీటర్లు. ఈ 36 లీటర్లు ఎవరు చేయాలి ఇప్పుడు? బి అనే పర్సన్ చేయాలి. బి ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు క్యారీ చేస్తూ ఉన్నాడు? 3 లీటర్లు. సో ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. ఓకేనా? రైట్. ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి, కామెంట్ చేయండి, మరలా రిపీట్ చేసుకుందాం, నో ప్రాబ్లం మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, 81 మరియు 27ల తృతీయ అనుపాతం ఎంత? 81 మరియు 27లకు తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షనల్ అడుగుతా ఉన్నాడు. థర్డ్ ప్రపోర్షనల్. ఓకే, ఎస్, వెరీ గుడ్. వర్ధన్, లక్ష్మణ్, రాహుల్, తారా, రాహుల్, మౌనిక, బుజ్జి. ఎస్, చేయాలని ఆన్సర్ చేయాలి. సో థర్డ్ ప్రపోర్షనల్ b² a, c = b² a. ఓకేనా? సో 27 × 27 / 81. 27 1ల 27 3లు. సో 3 1ల 3 9. అంటే నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో చిన్న చిన్న క్వశ్చన్లు అనేది స్పీడ్గా చేయాలన్న, స్పీడ్గా ఉండాలి. బేసిక్ క్వశ్చన్ వచ్చిన వెంటనే సెకండ్స్లో రావాలి ఆన్సర్. ఓకేనా? రైట్. నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం గంటకు 30 km/h వేగం మరియు ప్రవాహ వేగం 60 km/h. ఓకే, అయితే 5 నిమిషాల ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించిన దూరం ఎంత? నిశ్చల నీటిలో స్పీడ్ ఇచ్చాడు అక్కడ 30 km/h స్టిల్ వాటర్, అండ్ బోట్ స్ట్రీమ్ ఇచ్చాడు అక్కడ 6 km/h. అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అప్పర్ స్ట్రీమ్ అడిగాడు. ఓకేనా? అప్ స్ట్రీమ్ అంటే వ్యతిరేక దిశలో వచ్చేటటువంటి దూరం ఎంత? అది కూడా టైం కోడ్ ఇచ్చాడు. 5 నిమిషాలు తను ప్రయాణించిందంట. ఆ 5 నిమిషాలు తన యొక్క దూరం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. 2.5 చేయాలి ఆన్సర్. వెరీ గుడ్. లక్ష్మణ్ 2, బుజ్జి 2, మౌనిక 2.5 అమ్మా. ఇంకా చేయాలి, ఆన్సర్ చేయాలి. ఆప్షన్ 3. ఎస్, వెరీ గుడ్ మౌనిక 2.5 అన్నా. ఓకే, రైట్, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలకడ నీటి అంటే ఏ అనేది 30 km/h.
బి వచ్చేసి 6 km/h. మరి అప్పర్ స్ట్రీమ్ అడిగాడంటే ఏ మైనస్ బి కదా. సో ఏ మైనస్ బి ఎంత మనకు, సో 30 km/h మైనస్ 6 km/h. సో ఓవరాల్గా 24 km/h అండ్ 5 నిమిషాలు టైం ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో 5 ఒకట్ల 5 12, సో 12 ఒకట్ల 12 2, అంటే నా ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 2 kilometers. మరలా దీన్ని నువ్వు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయకూడదు, ఎందుకు ఇది నిమిషాల్లో ఉంది, వాడు అడిగింది కూడా కిలోమీటర్లోనే అడిగాడు కాబట్టి మనం ఎలాంటి చేంజ్ అనేది చేయకూడదు. ఓకే, సో 24 × 5/60, మళ్ళీ 60 ఎందుకు వేసాం ఇక్కడ, ఇది km/h ఉండేటప్పుడు ఇది మీటర్లో ఇది మినిట్స్లో ఉంది కాబట్టి బై 60 అనేది వేసుకోండి. ఇక్కడ ఇచ్చాడు మనకు 5 నిమిషాలు అనేసి. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఏ మరియు బి ప్రస్తుత వయసుల నిష్పత్తి 6:5. 4 సంవత్సరాల క్రితం ఈ వయసు నిష్పత్తి 5:4. అయితే 10 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి వయసుల నిష్పత్తి ఎంత? 10 సంవత్సరాల తర్వాత ఏ మరియు బిల వయసుల మొత్తం ఎంత, నిష్పత్తి ఎంత, మొత్తం అడగల. ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి 6:5. 4 years ago the ratio was 5:4. What will be the ratio of the ages of A and B after 10 years? Yes, very good, Bujji. చేయాలి, ఆన్సర్ చేయాలి ఇంకా. రైట్, దీన్ని కూడా మనం ఎక్స్ అనుకోవచ్చు లేదా డైరెక్ట్గా రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. ఓకే, ఎస్ వెరీ రమ్య ఆప్షన్ బియా. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. సో ప్రెజెంట్ ఏజెస్, బిఫోర్ ఏజెస్, ఆఫ్టర్ ఏజెస్. సో ప్రెజెంట్ ఏజెస్ రేషియో మనకి ఇచ్చాడు 6:5. తర్వాత 4 సంవత్సరాల క్రితం ఇచ్చాడు 5:4. 5:4 రేషియో గ్యాప్ ఎంత, 1. ఇక్కడ గ్యాప్ ఎంత, 1. బోత్ ఆర్ ఈక్వలే కాబట్టి సో 1 part అనేది 4 అయితే, 1 part అనేది 4 years అయితే నాకు ప్రెజెంట్ ఏజ్ కావాలి. సో 6 4 ఎంతది, 24. సో 5 4 ఎంత, 20. బట్ తన యొక్క ఏజ్లు అనేవి ఇవ్వడగల. ఏమడిగాడు, ఆఫ్టర్ 10 years, 10 సంవత్సరాల తర్వాత, అంటే దీనికి ఒక 10 యాడ్ చేయాలి, దీనికి ఒక 10 యాడ్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, 34:30 వస్తుంది. 34:30 రెండు కూడా రెండో ఏకంలో కట్ అవుతున్నాయి కాబట్టి 2 17ల 2 15ల, అంటే 15:17 అనేది నా ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ లక్ష్మణ్, వెరీ గుడ్. 34:30, బట్ ఆప్షన్ అనేది లేదు కదా లక్ష్మణ్, కట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఒక కబడ్డీ జట్టు కొన్ని మ్యాచ్ల సిరీస్లో సాధించిన పాయింట్లు క్రింది విధంగా ఉన్నాయంట. 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28. అయితే మధ్యగతం ఎంత అని అడుగుతా ఉన్నాడు, మీడియన్ అడుగుతా ఉన్నాడు. సో మధ్యగతం అడిగినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, సో మధ్యగతం ఎప్పుడైనా అడిగినప్పుడు ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క ఆరోహణ కానీ అవరోహణ కానీ క్రమంలో రాసిన తర్వాత మధ్యలో ఉండేటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే మన యొక్క మీడియన్గా కన్సిడర్ చేస్తాం. బట్ మరి ఆడ్ ప్లేసెస్ వస్తే డైరెక్ట్గా మిడిల్ టర్మ్ అనేది ఒకటే వస్తుంది. ఈవెన్ ప్లేసెస్ వస్తే మిడిల్ టర్మ్ అనేది 2 points అనేవి రావడం జరుగుతుంది. సో ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మిడిల్ టర్మ్ 2 అనేవి తీసుకొని బై 2 అనేది చేయాలి. ఆడ్ ప్లేసెస్ అనేది వచ్చినట్లయితే మిడిల్ టర్మ్ అనేది ఒకటే ఉంటుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టేవచ్చు. ఓకే, ఎస్ వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ అభిషేక్. ఓకే రైట్. సో మీడియన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చాయి. 16 వచ్చాయి అంటే ఇటువైపు 7 ఇటువైపు ఒక 7 తీసేస్తే మిడిల్ 2 టర్మ్స్ అనేది కావాలి. దట్ మీన్స్ ఏంటన్నా 8th టర్మ్ అండ్
నైన్త్ టర్మ్ అనేది కావాలి. 8th టర్మ్ అండ్ 9th టర్మ్ అనేది కావాలి. ఇప్పుడు దీంట్లో 8th అండ్ 9th టర్మ్ చూద్దాం. సో ఫస్ట్ 1 2 3 4 5 సరే 1 2 3 4 5 6 8 తర్వాత ఇంకా 8 తర్వాత ఇంక ఉండేది 15 ఉంది, 14 ఉంది. ఓకే 10 ఉంది ఇక్కడ. 6 7 అయిపోయి. నాకు ఇప్పుడు 8th టర్మ్ కావాలి. వాట్ ఇస్ ద 8th టర్మ్? 8th టర్మ్ వచ్చేసి ఇక్కడ నాకు సరే 8th టర్మ్ 14 అండ్ 9th టర్మ్ 15. సో 15 ప్లస్ 14 అంతేనా? ఏమైనా మిగిలే ఇంకా 8th టర్మ్ అండ్ 9th టర్మ్ కదా. సో 29 వస్తుంది ఇక్కడ. 30 వస్తుందా? సో రైట్ 1 2 3 4 5 6 7 ఓకే ఇక్కడ ఉంది 7 8th 9th అంటే 10 ప్లస్ 14. సో దట్ ఈక్వల్స్ టు 28. Sorry 24. So 24 by 2 that equals to 12. 8th term and 9th term. 8th term and the 9th term 10 వస్తుంది 8th term, 9th term 14. రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 24 by 2 అంటే 12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్. 10 సారా? ఎస్ నాన్న. ఓకే రైట్. ఒక బ్యాగ్ 18% డిస్కౌంట్తో 1271 రూపాయలు కొనుగోలు చేయబడింది. ఆ బ్యాగ్ యొక్క ప్రకటన వెల ఎంత? ఎంపీ అడుగుతూ ఉన్నాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతూ ఉన్నాడు. సో రైట్ చేయాలి. సో ఒక బ్యాగ్ ఉందంట, 18% డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాల్యూ ఎంత నీకు ఇచ్చాడు? 1271 రూపాయలకి అనేది సేల్ చేశాడు. అయితే తన యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ నా కాస్ట్ ప్రైస్ అడిగినా 100 తీసుకుంటా, బట్ మార్కెట్ ప్రైస్ అడిగినా కూడా 100% అనే తీసుకోవాలి. ఎందుకు? అక్కడ ఏమీ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకేనా రైట్. సో అంటే 18% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఒరిజినల్గా నా యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే డిస్కౌంట్ సరే ఎంపీ అనేది 100 అనుకుంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 18% డిస్కౌంట్ ఇచ్చాడంటే నేను ఇప్పుడు దాన్ని 82%కి సేల్ చేశాను. సో 82% అనేది 1271 రూపాయి. అయితే మరి నాకు కావాల్సింది ఏంటి? ఎంపీ కావాలి కాబట్టి 100% అనేది ఏమవుతుంది? సో 100/82 ఇంటూ 1271. ఓకే సో 2 ఏకంలో 2 41, 2 50. 41 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? సో 41 ఇంటూ 4, 4 1 4 3 రైట్. సో 41 3s 1 2 3 and 1s. సో 30 ఇంటూ 150. సో 31 into 50, 51s 0. సో 50 into 31. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? సో ఫస్ట్ డిజిట్ వచ్చేసి 0 రావాలి.
ఇది 1 5 5 3 15. సో 1550. ఎస్. సో దయచేసి ఎవరు కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మొబైల్ యూజ్ చేయొద్దున, అందరూ కూడా మైండ్ ఆర్ మొబైల్ అనేది మైండ్ యూజ్ చేయండి. మొబైల్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు ఎవరైనా సరే దయచేసి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు మొబైల్ అనేది యూజ్ ఉండదు కాబట్టి ఎంత చేసినా ఎంత ప్రయోగించినా సరే మనం పవన్ 1500 కాదు నాన్న, చెక్ చేయి ఒకసారి. సో రైట్, ఒక సంచిలో 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు విలువ గల వేరు రకాల పాత నాణ్యాలు ఉన్నాయంట. 12%, 13%, 11%. అయితే నాణ్యాల మొత్తం విలువ 572 రూపాయలు. అయితే 3 రూపాయల నాణ్యాల మొత్తం సంఖ్య ఎంత? 3 రూపాయల నాణ్యాల సంఖ్య అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి కాయిన్స్ ఇస్తాడు, ఇంకొకటి అమౌంట్ ఇస్తాడు. సో అమౌంట్ రేషియో ఇస్తే డైరెక్ట్గా చేద్దాం, బట్ కాయిన్స్ రేషియో ఇచ్చాడంటే దాన్ని మనం కాయిన్స్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ అనేది చేయగలగాలి. ఓకేనా? రైట్, ఒకసారి మరి ఇక్కడ చూద్దాం. సో 3 రూపాయల కాయిన్లు ఇచ్చాడు, 4 రూపాయలు ఇచ్చాడు, 5 రూపాయలు ఇచ్చాడు. వాటి యొక్క రేషియో 12%, 13%, 11%. డైరెక్ట్గా చేయొచ్చు అని చెప్పింది ఏంటంటే మల్టిప్లికేషన్. ఎవరి యొక్క రేషియో వాళ్ళిద్దరూ కూడా మల్టిప్లికేషన్ చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది అయిపోయింది. సో 12 3 ఎంతనా? 36%. 13 4 ఎంత? 52. సో 11 5 55%. సో ఓకే, సో వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ డిజిట్స్? సో మొత్తం ఏమవుతుంది? 50 + 50 100 + 30 130, 136, 136 + 2 138 and 143. So 143 parts is 572. ఈ వాల్యూ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? 3 రూపాయల నాణ్యాల సంఖ్య. 3 రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఇదే కదా. సో 36 అనేది ఏమవుతుంది? సో 36 అనేది ఏమవుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఎస్. సో 36/143 ఇంటూ 572. ఓకేనా? రైట్. ఎన్నిసార్లు పోతుంది ఇది అంటే 3 ఎక్కం. ఒకసారి చూద్దాం. 12 ఎక్కం. రైట్. నోట్. సో 572ని 143, 143, 4 4 3 12, 4 4 16, 1 17, 4 1 4 5 అంటే 43 4. సో 4 6 24, 4 3 12 + 2 14, 144 అనేది రావడం జరిగింది. బట్ మనకు అడిగింది వాల్యూ అడగల. అలాంటివి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 144 కాయిన్స్ ఉన్నాయి. బై 3 కావాలి కాబట్టి 4 3 12, 4 6 24. అంతేనా? సో 36 × 4/3 12. సో 12 4 48. ఓకే, సో 36 × 4 ఎందుకంటే 143 4లు 572. సో 36 × 4. సో 36 × 4 మరి నాకు కావాల్సిన 3 రూపీస్ కాయిన్స్ కాబట్టి 3 రూపీస్ కాయిన్స్ కాబట్టి బై 3 వేసిన. సో 3 1 3 12, 12 4 ఎంత అంటే 48. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ రాహుల్. 11 మల్టిపుల్. ఎస్, 11 మల్టిపుల్ మరి 48 అవుతుందా? ఓకే, అక్కడ కట్ చేసావా? ఒక దీర్ఘ చతురస్రాకార మైదానం వైశాల్యం అంట 3600 మీటర్ స్క్వేర్స్. అయితే మైదానం పొడవు 45 మీటర్లు. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత?
సో స్పీడ్గా చేయండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు, దీర్ఘ చతురస్రాకార మైదాన వైశాల్యం. దీర్ఘ చతురస్రాకారం అంటే ఇప్పుడు ఇలా ఉంది ఇది. సో దాని యొక్క వైశాల్యం ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడంటే ఎల్ ఇంటూ బి, అంతేనా? సో ఎల్ ఇంటూ బి వాల్యూ మనకి ఇచ్చేసాడు అక్కడ. సో ఎల్ ఇంటూ బి వాల్యూ ఏమి ఇచ్చాడంటే మనకు 3600. మరి అందులో ఏమిచ్చాడు, పొడవు ఇచ్చేసాడు, ఎల్ ఇచ్చాడు. అంటే బి ఈక్వల్స్ టు 3600/45. 9 5 45, 9 4 40, సారీ 9 4 36. సో 5 1 5 80. అంటే బి వాల్యూ ఎంత, 80. ఎల్ వాల్యూ ఎంత, 45. బట్ మరి ఏమడిగాడు ఇక్కడ, దాని యొక్క చుట్టుకొలత అడిగాడు. అంటే ఇది కూడా బి అవుతుంది, ఇది ఎల్ అవుతుంది. చుట్టుకొలత అంటే 2 ఎల్ఎల్ వస్తాయి, 2 బీలు వస్తాయి. సో ఏమొస్తాయి ఓవరాల్గా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ఎంత ఇచ్చాడు మనకు, 45 ప్లస్ 80. సో మరి ఇక్కడ 80 ప్లస్ 25 125 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 250. సో 250. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే, బ్రెత్ ఈజ్ లాంగర్ దెన్ బ్రెత్ లెంత్. ఎస్, వెరీ గుడ్. ఓకే, బట్ ఒక పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారంట. అందులో 3/10 మంది బాలురు. అయితే పాఠశాలలో బాలికల సంఖ్య ఎంత? డైరెక్ట్గా 2 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ 2 సెకండ్స్. 2 సెకండ్స్లో ఆన్సర్ రావాలన్న, స్పీడ్గా 2 సెకండ్స్లో చెప్పేసేలా. 2 సెకండ్స్ గివింగ్, స్పీడ్గా ఉండాలి. ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్. ఎస్ రాహుల్. ఎస్ 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 ఓకే, రైట్. రైట్, చూడండి మొత్తంగా 310 అనేది టోటల్ బాయ్స్. అంటే ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు టోటల్ క్లాస్లో? 10 పార్ట్స్ ఉంటే టోటల్ స్టూడెంట్స్. అందులో బాయ్స్ ఎంతమంది? 3 పార్ట్స్. మరి గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 7 పార్ట్స్. గర్ల్స్ ఎంత? 7 పార్ట్స్. ఎందుకంటున్నాను ఇలా? సో ఓవరాల్గా 10 పార్ట్స్ ఉంది, అందులో 3 పార్ట్స్ వచ్చేసి బాయ్స్. మరి గర్ల్స్ ఎంత? 7 పార్ట్స్. గర్ల్స్ ఎంత? 7 పార్ట్స్. అంటే నా ఆన్సరు 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి అంటే ఆప్షన్ బి మాత్రమే ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ మొత్తం చేద్దామంటే ఒకసారి చేద్దాం. 200 మంది విద్యార్థులు అంటే 10 పార్ట్లు ఎంత? 200. సో ఒక పార్ట్ ఎంత? 20. మరి నాకు కావాల్సింది ఎవరిది? గర్ల్స్. కాబట్టి 7 రెళ్ళు ఎంతనన్నా? 14. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, అంకిత మరియు భావిత ఒక పనిని వరుసగా 44 రోజుల్లో మరియు 66 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పనిచేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో సింపుల్ క్వశ్చన్, స్పీడ్గా ఉండాలి ఆన్సర్. వెరీ గుడ్ గోవింద్. ఉమా మహేశ్వరరావు, ఎస్. గుడ్ మార్నింగ్ నాన్న. ఓకే, రైట్, చెప్పాలి. సో అంకిత్ అండ్ భావిత. సో అంకిత 44 రోజులు, భావిత అండ్ 66 రోజులు. వాట్ ఇస్ ద ఎల్సిఎం? ఓకే, సో ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఓకే, రైట్. సో 44, 66కి ఎల్సిఎం ఫైండ్ చేద్దాం.
సో 11 నాలుగు 11 ఆరులు. సో 2 రెండుల 2 మూడులు. సో 11 రెళ్ళు 22, 22 రెళ్ళు 44, 44 ఇంటూ 3. సో 3 నాలుగు 12, 3 నాలుగు 12, 1 13, 132. ఓకే. సో 11 రెళ్ళు 22, 22 రెళ్ళు 44 మూడులు. ఇది 4. సారీ 11 మూడుల 11 రెళ్ళు 22, 22 66 అంటే ఇది 2. ఇప్పుడు ఇద్దరు కలిసి అన్నాడు 132 బై ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్లు. సో 5 రెండుల 10. నా ఆన్సర్ 2తో స్టార్ట్ అవ్వాలి, అన్ని 2తోనే ఉన్నాయి. అండ్ 3 2 5 6ల 30, 26తో స్టార్ట్ అవ్వాలి. సో 26తో స్టార్ట్ అయ్యి ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. నాకు ఫ్రాక్షన్ అవసరం లేదు అసలు. ఓకే, సో ఫ్రాక్షన్ అనేది ఎవరు కూడా ట్రై చేయొద్దు. ఏమి మనకు ఆప్షన్లో ఒకవేళ 26తో కానీ ఏదైనా మనకు ఒక క్వశ్చన్ చేసినప్పుడు ఆప్షన్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిదీ కూడా మీకు చెప్తా ఉండే ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పాయింట్. సో ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ మాత్రమే చెక్ చేయాలి. సో ఆన్సర్ చూస్ చేసి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 26 పాయింట్ మళ్ళీ నువ్వు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కానీ ఉపయోగం లేదు కదా. సో 26తో మనకు ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా చేయండి, టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. రైట్. ఏ అనేది బి కంటే 20% తక్కువ మరియు బి అనేది 800 కంటే 40% ఎక్కువగా ఉంటే ఏ యొక్క విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ కొంచెం లాజిక్గా అడిగాడు క్వశ్చన్, కొంచెం లాజిక్గా అడిగాడు. అబ్జర్వ్ చేయండి. ఏ అనేది బి కంటే 20% తక్కువ. ఓకే. అండ్ బి అనేది 800 కంటే 40% ఎక్కువ. అయితే ఏ యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇఫ్ ఏ ఈజ్ 20% లెస్ దెన్ బి అండ్ బి ఈజ్ 40% మోర్ దెన్ 800, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఓకే, చెప్పాలి, ఆన్సర్ చేయాలి స్పీడ్గా. ఓకే, రైట్. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇస్ టు బి ఫార్ట్ చేద్దాం. సో ఏ అనేది బి కంటే 20% తక్కువ. సో ఇది 100 అనుకుంటే ఇది 80 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్. సో 2 4 2 5. ఓకే, రైట్. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ బి అనేది 800 కంటే 40% ఎక్కువ అంట. సో 800 కంటే 40% ఎక్కువ అంటే 140/100. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 14 8 112 అంటే 1220 అంటే 5 పార్ట్లు అనేది 1120 అయితే మనకు కావాల్సింది ఎవరిది? ఏ యొక్క వాల్యూ అంత అంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే అవ్వదు, ఇది కూడా అవ్వదు. ఈ రెండిట్లో నా ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, రైట్. సో 5 రెండుల 10, 5 రెండుల 10. సో 5 4 20, 4 ఎక్కంలో. సో 4 4 16, ఫస్ట్ డిజిట్ 6 ఉండాలి. సో రెండిట్లో ఉంది. సో 4 2 8 1 9, 96 ఉండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ ఎస్, వెరీ గుడ్. ఓకేనా, రైట్, వెరీ గుడ్ నాన్న. సో అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ సెకండ్ డిజిట్ మాత్రం అబ్జర్వ్ చేయండి, మొత్తం అవసరం లేదు. ఓకే. 2 రైళ్లు వ్యతిరేక దిశలో ఒకే వేగంతో నడుస్తూ ఉన్నాయి. ప్రతి రైలు పొడవు 576 మీటర్లు మరియు అవి ఒకదానికొకటి 24 సెకండ్లు దాటితే ప్రతి రైలు యొక్క వేగం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి రైలు యొక్క వేగం చేయాలి. ఎస్ 24. అక్షయ్ ఎవరు? అఖిల్ 24. ఓకే, అబ్బో అబ్బో. ఓకే, రైట్. చూద్దాం ఒకసారి.
సో 2 ట్రైన్స్ వ్యతిరేక దిశలు అంటే ఆపోజిట్ డైరెక్షన్ వస్తూ ఉన్నాయి. సో ఏం చేయాలి, నువ్వు ఎడిషన్ చేయాలి. ఓకేనా, రైట్. సో సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేయాలి, మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు 2 రైళ్ళ పొడవులు ఇచ్చేసాడు అక్కడ. సో 576 ప్లస్ 576 ఈక్వల్స్ టు 24 సెకండ్లు. స్పీడ్ తెలీదు, ఇంటూ 24 సెకండ్లు. సో దెన్ ఈజ్ 2s, 2 ట్రైన్స్ ఆఫ్ స్పీడ్స్. ఓకే, ఎస్ ప్లస్ ఎస్ కదా, 2s. సో 24 స్క్వేర్ అంటే 24, 24 స్క్వేర్ అంటే 24. సో 2 ఎక్కంలో 12, ఇది కూడా 12, అంటే 12 ఇంటూ 12 24. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, వెరీ గుడ్. సో కట్ చేసే విధానం కూడా ఒకటి ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో కట్ చేసేటప్పుడు ఇబ్బంది పడద్దు. ఓకే, జీరో, ఎస్ 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 ఎస్, 2 2 0 2 0 24. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. సో ఫార్ సైన్ 30 విలువ ఎంత, సైన్ 30 విలువ ఎంత చెప్పండి, సైన్ 30 విలువ. సో సైన్ 30 విలువ ఎంతనన్నా, సో సైన్ 30 విలువ 1/2 ఇంటూ సైన్ 60 విలువ చెప్పాలి. సైన్ 60, సైన్ 60 స్పీడ్గా, సైన్ 60 √3/2, √3/2 బై, మరి కాస్ 60 ఏమవుతుంది, ఇక్కడ సైన్ 30 ఏమవుతుంది, ఇక్కడ కాస్ 60 అదే కదా. సో ఇది 1/2 ఇంటూ √3/2 మైనస్ tan 45. సో దీని వాల్యూ ఎంత, సో tan 45 విలువ 1. సో √2కి క్యాన్సల్, √3/2 √3/2 క్యాన్సల్ అంటే 1 - 1 దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 0. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆన్సర్ విల్ బి 0. ఓకేనా, రైట్. 2 చెప్పారు కొంతమంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, రైట్. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ లక్ష్మణ్. ఏ ఒంటరిగా ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలడు, మరి బి ఒంటరిగా అదే పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని చేస్తే 8 రోజుల్లో మొత్తం పనిలో ఎంత శాతం పూర్తవుతుంది. సో మొత్తం పనిలో 8 రోజులు పని చేస్తే ఎంత శాతం కంప్లీట్ అవుతుందంట. ఓకే, చెప్పాలి స్పీడ్గా. ఏ ఒంటరిగా ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు బి ఒంటరిగా అదే పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పని చేస్తే 8 రోజుల్లో మొత్తం పని ఎంత శాతం అనేది పూర్తి అవుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, రైట్, చెప్పాలి. 75. ఎస్, వెరీ గుడ్. ఎస్, 75. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే పర్సన్ ఎంతనా, సో ఏ అనేది 16 days, బి అనేది 32 days. ఎల్సిఎం ఎంత, 32. సో 16 2 32 1, అంటే ఓవరాల్గా 32 days యూనిట్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఎన్ని రోజులు కంప్లీట్ చేశారంటే వాళ్ళు 8 రోజులు. ఓకేనా, సో అంటే ఒక రోజుకి 3 యూనిట్లు క్యారీ చేస్తూ ఉన్నారు. సో ఒక రోజుకి 3 యూనిట్లు అంటే మరి 8 రోజులకి ఎంత, 24 యూనిట్లు అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, సో 24 యూనిట్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం యూనిట్లు ఎన్ని, 32. సో 32 యూనిట్లలో 24 యూనిట్లు కంప్లీట్ చేశారు. నాకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 4 8
4 6లు, సో 2 రెండ్ల సారీ 2 3లు 2 4, 4 1ల 4 25లు, సో 25 ఇంటూ 3 75. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, ఓకే, రైట్. సో ఒకసారి కోర్సెస్ అనేది చూడండి. సో 30% ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది, వినియోగించుకోండి అందరూ. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ. సో దీంట్లో ఆర్ఆర్బి కోర్సులు అనేవి మీకు ఉంటాయి, ఏపీపీఎస్సి, తెలంగాణ అండ్ ఎస్ఎస్సి, ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 2 డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది. అండ్ 1 మోర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ అనేది రాయడం వలన ప్రతి బిట్ కూడా మీకు ఎనాలిసిస్ అనేది అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే దాంట్లోనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా వినియోగిస్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ సైన్స్ ఉంది, సో జనరల్ సైన్స్ ఇప్పుడు ఒక బిట్ ఇచ్చాడు నీకు, అంటే హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి బోన్స్ సంఖ్య ఎంత, ఓకేనా, ఎముకల సంఖ్య ఎంత అని అడిగాడు నీకు. సో ఆప్షన్ 1 ఇచ్చాడు ఇక్కడ సంథింగ్ 206, ఆప్షన్ 2 300 అండ్ ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 సంథింగ్ ఏవి ఇచ్చి ఆప్షన్ 1 దేనికి ఇచ్చే ఏమవుతుంది, ఆప్షన్ 2 దేనికి, ఆప్షన్ 3 దేనికి, ఆప్షన్ 4 అనేది ఎందుకు. సో ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది మీకు. ప్రతి ఆప్షన్ అనాలిసిస్ చేయడం వలన మీకు ఒక బిట్ ఒక క్వశ్చన్ దగ్గర 4 క్వశ్చన్లు అనేది రావడానికి హోప్ ఉంటుంది. ఓకే, ఎస్, సో రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవ్రీడే కూడా మన యొక్క లైవ్ అనేది ఆర్ఆర్బీకి సంబంధించి 11:30కి ఉంటుంది, ఎస్ఎస్సి 7:30కి అనేది లైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీతో పాటుగా నేను కూడా క్లియర్ చేయడానికి దాంట్లో ఉంటా. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మెసేజ్ పెట్టడానికి అందులో ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.